మార్కులు ఉంటాయి. దుమ్ము రేపే మార్కులు మామూలు కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇచ్చాను కనుక నేను చెప్తున్నా. నాకు అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఐ యూజ్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ టు ది సివిల్ సర్వెంట్స్. నేను ఇంతకుముందు అంత బిజీ ఉన్నప్పుడు రాత్రి 12 o'clock నా సెషన్ స్టార్ట్ అయ్యేది. రాత్రి 12 to 2 o'clock 3 o'clock జూన్లో. అలా మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు, అట్లా మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే గ్రూప్ పనులు సివిల్స్లో. సో అందుకని ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ మై అపీల్ ఈజ్ దట్ ఇది ఉత్త షాంపిలే కదా, వీరితో కూర్చున్నందుకే ఇట్లా చేశారు. మీరు చూసుకొని నిన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ INPR వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో చూడండి. యూ కెన్ సీ ద సేమ్ ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్ షేర్ చేశారు. అంటే అఫీషియల్లీ దట్ హ్యాస్ రీచ్డ్ ద హైట్స్ అని అర్థమైందా? సో మీరు ఇట్లా కూర్చుంటేనే ఇట్లా చేస్తే, మీరు నిలబడితే నేనేం చేస్తాను, మీరు పరిగెడితే ఇంకేం చేస్తాను, మీ వెనక ట్రోఫీలు తీసుకురాను నేను, అంతే కదా. మీరుతో కూర్చుంటేనే, పుస్తకాలు కూర్చుంటేనే నేను చేశాను, అవునా? మీరు ఒకవేళ నిలబడ్డారనుకో, అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యారనుకో, నేను ఇంకెక్కడ తీసుకెళ్తాను? ఒకటి. ఇక మీరు పరిగెత్తుతున్నారనుకో, అంటే మెయిన్స్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి పరిగెత్తుతున్నారనుకో, అప్పుడు ఇంకెక్కడ తీసుకెళ్తాను కదా. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 29 daysని ఇంకా మనం ఎట్లాగూ రీడింగ్ రివిజన్ అండ్ మీరు ఏమైనా ఉంటే డిస్కషన్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా ఉంటే టాపిక్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఉంటే మీ మధ్య డిస్కస్ చేసుకోండి, గ్రూప్ డిస్కషన్ లాగా. లేదా మీరు సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు. లేదంటే టైం ఎందుకు వేస్ట్ అనుకుంటే చదువు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎగ్జామ్స్. నేను విజయ్కి చెప్పాను 15th వరకు ఎగ్జామ్స్ పెడతాం. ఎందుకంటే ఎన్ని ఎగ్జామ్ రాస్తే అంత ప్రొఫిషియన్సీ కమాండ్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కావాల్సిందల్లా ఎన్ని ఎగ్జామ్స్ అయితే అంత మంచిది. ఇక్కడ ఇప్పుడు కావాల్సిందల్లా అంతే, కేవలం దీనికోసమని ఒక్కొక్కరు ఫీజులు కడతారు, డబ్బులు కడతారు, మార్క్ టెస్టులు అని. సో మనకు అది అక్కర్లేదు. నేను చూశాను, కంపారేటివ్ కూడా చూశాను. వాళ్ళ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళ పేపర్స్తోని నేను మన పేపర్స్ని కూడా కంపారేటివ్గా చూశాను. మనమేం తక్కువలేదు, మనం కూడా తక్కువలేదు. డిఫికల్టీ లెవెల్లో కానీ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కానీ, క్వశ్చన్స్ని డిజైన్ చేయడంలో కానీ మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించే విధంగా, అంటే స్టూడెంట్కి ఇబ్బంది కలిగించే విధంగానే ఉండాలి క్వశ్చన్. దాంట్లో కానీ ఏమాత్రం తక్కువ లేము, మనం బాగున్నాం. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, అపీల్ అండ్ రిక్వెస్ట్, ఆర్డర్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆర్డర్ ఇవ్వలేము, రిక్వెస్టే ఏంటంటే ఖచ్చితంగా మీరు రీడింగ్ ఒకటి, రిమెంబరెన్స్ ఒకటి, రివిజన్ ఒకటి, ఈ 3 Rలు 3 R పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ అండ్ 15th వరకు ఏం ప్రాబ్లం లేదు కదా. May 15th వరకు. May 15th ఈజ్ వాట్ ఈస్ ద స్పెషల్ డే ఆఫ్ May 15th? రోజులు అన్ని రోజులకు ఒకటి ఉంది కదా. April 23 ఇంటర్నేషనల్ బుక్ డే, పుస్తకాల దినం. మొన్న 23rd అయిపోయింది. అట్లనే ప్రతి దానికి ఒకటి ఉంది. May 15th ఈజ్ బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. మన అమ్మకు, మన నాన్నకు, మన అన్నయ్యకు, మన తమ్ముడికి, మన చెల్లెలకి, మన అక్కకి, మన కుటుంబానికి మనం ఒక నీరాజనం ఇచ్చే, ఒక కానుక ఇచ్చే రోజు. సంకల్పం మరింత స్ట్రాంగ్గా తీసుకోవాల్సిన రోజు May 15th. May 24 ఈజ్ నో డౌట్ ఇట్ ఈస్ D-Day. May 24 కూడా ఒకటి ఉంది. ఏంటిది అది? ఒకసారి చెక్ చేయండి. ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనుకుంటా. May 24. నర్సెస్ డే May 24 ఏనా? ఒక్కసారి చెక్ చేయండి, నాకు కరెక్ట్ గుర్తులేదు. సరే, ఓకే, విచ్చేవారు. సో నా పాయింట్ ఏంటంటే ఆ 24th ఉంది. ఒక 10 days ముందు వరకు కూడా ఎగ్జామ్ రాస్తే మంచిదే, పెద్ద నష్టం ఏం లేదు. సో మళ్ళీ ప్రాక్టీసే కదా, అది అదనం ఏం కాదు, ప్రాక్టీసే. సో అందుకని మీరందరూ కూడా May 15th వరకు కూడా మనం క్వశ్చన్స్
పేపర్స్ అన్ని కూడా CSAT కానీ తర్వాత మన GS కానీ తయారు చేసి పెడుతున్నాం. మీరందరూ కూడా చేసుకోండి. సో దట్ ఈస్ దే. అండ్ ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇంకా అరే అది ఇది